వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎవరైతే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జేఈ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు, సో వారి కొరకు జనరల్ స్టడీస్ కాన్సెప్ట్ బూస్టర్లో భాగంగా మనం డైలీ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు పార్ట్ 1 వీడియో చూద్దాం. ఓకేనా, లెట్ స్టార్ట్ అవర్ సెషన్ అండి. రైట్, First question, the system of Daiichi was introduced India in. సో ద్వంద్వ ప్రభుత్వం అంటారుగా, భారతదేశంలో ద్వంద్వ పాలనను ఏ సంవత్సరంలో పెట్టారు అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఈ Daiichi was introduced in the year of 1919 అనమాట. సో దీనికి ఒక స్టోరీ చూద్దాం. ఓకేనా, సో Daiichi సిస్టమ్కి బిఫోర్ ఏంటంటే మనకు యాక్చువల్లీ ఇలా కూడా అడగచ్చు మిమ్మల్ని, ఏ సంస్కరణలు Daiichi సిస్టమ్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడానికి కారణమయ్యాయి అంటే సో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని రాయండి. ఓకేనా, సో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు, మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అన్నమాట. ఓకేనా, సో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ద్వారా ఈ Daiichi సిస్టమ్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లో ఈ మాంటేగ్ అంటే ఏంటిదంటే, సో ఈజ్ ఎ లార్డ్ మాంటేగ్. ఈ లార్డ్ మాంటేగ్ అనేవాడు ఆ టైంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉండడం జరిగింది. ఓకేనా, సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉంటారు. ఓకే, తను సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉంటాడు. ఎవరు? లార్డ్ మాంటేగ్. అండ్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ ఆ సమయంలో ఏ విధంగా ఉన్నారంటే వైస్రాయ్ పోస్ట్ని ఇతను ఆ పదవిలో కొనసాగుతాడు, వైస్రాయ్ పోస్ట్ పదవిలో కొనసాగుతాడు. సో మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఇంకో విధంగా అంటారు, ఏమంటారంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GOI, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని కూడా అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని కూడా అంటారు. సో ఈ Daiichi సిస్టమ్ అంటే ఏంటిదంటే ద్వంద్వ పాలన, అంటే డ్యూయల్ గవర్నమెంట్ అంటాము. సో డ్యూయల్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఈ డ్యూయల్ గవర్నమెంట్ అంటే ఒకటి సెంట్రల్ లెవెల్లో, ఓకే, సెంట్రల్ లెవెల్లో కేంద్ర స్థాయిలో సెంట్రల్ లెవెల్లో, అండ్ ఇంకొకటి ప్రావిన్షియల్ లెవెల్లో. ఓకే, సో ప్రావిన్సెస్ ఉంటాయి కదా మనకు భారతదేశంలో, సో అలా ప్రావిన్షియల్ లెవెల్లో అని అర్థం. సో ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఉన్న మనకు డ్రాబ్యాక్ ఏంటంటే ఎవరైతే ఈ ప్రావిన్షియల్ లెవెల్స్లో ఉంటున్నారో అధికారులకి వాళ్ళకి అంతగా హైయెస్ట్ పవర్స్ ఇవ్వలేదు. హైయెస్ట్ పవర్స్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే సెంట్రల్ లెవెల్లో ఉన్న బ్రిటిష్ అధికారులకు మాత్రమే హైయెస్ట్ పవర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఉన్న గవర్నర్ జనరల్ ఉంటారు కదా, గవర్నర్ జనరల్ని చీఫ్గా చేస్తారన్నమాట. ఓకే, చీఫ్ చేస్తాడు, అంటే అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేయడం జరుగుతుంది, ఇతన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్గా చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, రైట్. అండ్ ఒక నిమిషం, అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉంచడం జరుగుతుంది. అండ్ ఈ ప్రొవిన్షియల్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంట్రల్ లెవెల్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. స్టేట్ మనం ఆల్రెడీ పాలిటిక్స్ చదువుకుంటాం కదా, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాంకర్ లిస్ట్, లైక్ దట్. సో సెంట్రల్ లెవెల్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, స్టేట్ సబ్జెక్టు అలా అంటారు కదా. కొన్ని సబ్జెక్ట్స్ లైక్ మిలిటరీ పవర్స్ కానీ డిఫెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ లా అండ్ క్రిమినల్ కానీ అండ్ ఫారిన్ రిలేషన్స్. ఓకే, అండ్ ఫారిన్ రిలేషన్స్ ఆర్ ఫారిన్ అఫైర్స్. సో ఇవన్నీ ఈ సెంట్రల్ లెవెల్లో ఉండేవి. సో ఈ ప్రావిన్షియల్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే స్టేట్తో ఏమైనా సంబంధాలు పెట్టుకోవాలనుకున్నా, ఏమైనా ఆ ట్రేడ్ రిలేషన్ సంబంధించిన వ్యాపారాలు ఏమైనా పర్మిషన్ కావాలన్నా మళ్ళీ వీళ్ళు వచ్చేసి ఈ సెంట్రల్ లెవెల్ని అప్రోచ్ కావాలి. సెంట్రల్ లెవెల్లో అప్రోచ్ అయినప్పటికీ సో వీళ్ళ యొక్క ఆధిపత్యమే నడిచేది, వీళ్ళది ఏం నడిచేది కాదు. సో ఇది దీని యొక్క డ్రాబ్యాక్. అయితే Daiichi ఈ ద్వంద్వ పాలనని దేని ద్వారా రద్దు చేయడం జరిగింది అంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా దీన్ని అబాలిష్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే, ఏ చట్టం ద్వారా Daiichi వాస్ అబాలిష్డ్ అని కూడా అడుగుతారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రావిన్షియల్ ఎక్కడైతే ఇది Daiichi ద్వారా ప్రావిన్షియల్ లెవెల్లో కొంచెం మనము డ్రాబ్యాక్ని చవి చూడడం జరిగింది. ఎవరు ఎక్కువగా నష్టపోయారంటే ప్రావిన్షియల్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోయారు. సో ఈ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఏమైందంటే సో అటానమీ పవర్స్ అంటే కొంచెం అటానమీ పవర్స్ అంటాం కదా, సో స్వయం ప్రతిపత్తి లైక్ దట్. సో కొన్ని అటానమీ పవర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఎవరికి ప్రావిన్షియల్ లెవెల్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి కొన్ని అటానమీ పవర్స్ని ప్రాధాన్యత చేయడం జరుగుతుంది. సో పవర్ఫుల్ అవుతారు తర్వాత. ఓకేనా, ఏ యాక్ట్ ద్వారా రద్దు చేయబడిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా Daiichiని రద్దు చేయడం జరిగింది. ఏ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఆర్ మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ ఆర్ నాట్ రిటన్ బై ద గాంధీజీ అన్నారు. ఓకే, సో ఈ కింది వాటిలో గాంధీజీ రాసిన పుస్తకాల కాదు, రాయని పుస్తకాల గురించి అన్నారు. సో చూసినట్టయితే సో హరిజన్ గాంధీజీ రాస్తాడు, యంగ్ ఇండియా గాంధీజీ రాస్తారు, అండ్ నవజీవన్ అని కూడా ఉంటుంది, నవజీవన్. సో నవజీవన్ కూడా గాంధీజీ రాస్తాడు. అండ్ ఇండియన్ ఒపీనియన్, ఇది సౌత్ ఆఫ్రికాలో రాయడం జరుగుతుంది, దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఇండియన్ ఒపీనియన్ బుక్ రాస్తారు. ఆయన ఆటోబయోగ్రఫీ ఇది ఎవరు రాస్తారంటే జవహర్లాల్ నెహ్రూ గారు రాస్తారండి. దీని యొక్క ఆన్సర్ ఇది 4th అన్నమాట. ఓకే, జవహర్లాల్ నెహ్రూ రాస్తారు. సో దీనికి ఇంకొక పేరు ఉంటుందంటే టువార్డ్ ఫ్రీడమ్ అని ఉంటుంది. దీన్ని ఇంకో విధంగా ఏమని పిలుస్తారంటే టువార్డ్ ఫ్రీడమ్ అని కూడా పిలుస్తారు అన్నమాట. టువార్డ్ ఫ్రీడమ్ అని కూడా పిలుస్తారు. అయితే జవహర్లాల్ నెహ్రూ, ఓకే, జవహర్లాల్ నెహ్రూ రాసిన పుస్తకాలు ఇంకొకటి చాలా ఫేమస్, అది మనకు అందరికీ తెలుసు, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఓకే, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాస్తారు. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. ఎప్పుడు రాస్తారంటే సో 1944లో రాయడం జరుగుతుంది. అది ఎప్పుడు పబ్లిష్ అవుతుంది అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1946లో దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అయితే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది భారతదేశం యొక్క కల్చరల్ హిస్టరీ అండ్ పొలిటికల్ హిస్టరీ అండ్ ఆ కాలంలో ఉన్న సివిలైజేషన్ హిస్టరీ అన్నీ ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో పొందుపరచడం జరుగుతుంది. అయితే ఈ పుస్తకాన్ని ఎక్కడ రాస్తారు అంటే జవహర్లాల్ నెహ్రూ అతను అహ్మద్ నగర్, ఓకే, అహ్మద్ నగర్ పోర్ట్లో అహ్మద్ నగర్ ఫోర్టులో అతన్ని జైల్లో వేస్తారండి. సో హీ వాజ్ జైల్డ్ ఇన్ అహ్మద్ నగర్ ఫోర్టు. ఆ టైంలో 1944లో బుక్ రాస్తే 1946లో అది పబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. సో అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన ద డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని బేస్ చేసుకొని ఒక దర్శకుడు ఉంటారు. అతని పేరు ఏంటంటే శ్యామ్ బెనగల్ గారు ఒక టెలివిజన్ బేస్డ్ డ్రామా సిరీస్ని కూడా అతను తీస్తాడనమాట వీడియో రూపంలో. ఇది దూరదర్శన్ ద్వారా పబ్లిష్ కూడా చేయడం జరిగింది. సో ఈ డ్రామా సిరీస్ టీవీ డ్రామా సిరీస్ని అతను వీడియో రూపంలో తీసుకొస్తారు. సో ఏ పేరుతో తీసుకొస్తారంటే ద డిస్కవరీ ఆఫ్ ఇండియాని భారత్ ఏక్ కోజ్ అన్నమాట. ఓకే, భారత్ ఏక్ కోజ్. ఓకే, దీని యొక్క హిందీ వర్డ్ అనమాట. భారత్ ఏక్ కోజ్ అంటే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. భారత్ ఏక్ కోజ్ అనే పేరుతో సో శ్యామ్ బెనగల్ గారు, ఎవరండి, శ్యామ్ బెనగల్. ఓకే, శ్యామ్ బెనగల్ అనే దర్శకుడు సో దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు, అతనే డైరెక్ట్ చేస్తాడు. సో టీవీ డ్రామా సిరీస్లో కొన్ని ఎపిసోడ్స్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు కూడా యాక్చువల్గా. ఓకే, సో దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. శ్యామ్ బెనగల్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అతను పొందడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అతనికి రావడం జరుగుతుంది. ఎవరికి, శ్యామ్ బెనగల్ గారికి. ఓకేనా, భారత్ ఏక్ కోజ్ అనే పేరుతో సో టెలివిజన్ డ్రామా సిరీస్ని కూడా అతను నిర్మించడం జరుగుతుంది. ఎవరు, ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ రిటన్ బై జవహర్లాల్ నెహ్రూ. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అన్నారు. లార్డ్ కార్న్వాలిసా, డలోసియా, బెంటికా అండ్ లార్డ్ లీ అని చూస్తే సో మన ఆన్సర్ వచ్చేసి లార్డ్ కార్న్వాలిస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్. ఎందుకంటే అతను ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి చాలా రిఫార్మ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అందుకే ఇతన్ని లార్డ్ కార్న్వాలిస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటారు. అయితే ఇక్కడ ఐసీఎస్ యొక్క చరిత్ర చూద్దాం. ఓకే, సో ఐసీఎస్ ఎలా ఏర్పడిందంటే సో ఇన్ ఇండియా ఐసీఎస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఇండియన్ సివిల్ సర్వీసెస్ని, అఖిల భారత సివిల్ సర్వీసెస్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు అంటే త్రూ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఓకే, త్రూ 1853 చార్టర్ యాక్ట్ అన్నమాట. ఈ యాక్ట్స్ కూడా మిమ్మల్ని అడుగుతారు. త్రూ 1853 చార్టర్ యాక్ట్ ద్వారా ఐసీఎస్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో బిఫోర్ ఈ 1853 చార్టర్ కన్నా ముందు ఏ విధంగా ఉంటుందంటే సో ప్రాపర్ ఎగ్జామినేషన్ ఉండేది కాదు. బ్రిటిష్ వాళ్ళు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఐసీఎస్ పోస్ట్లో కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. సో త్రూ 1853 చార్టర్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఐసీఎస్ని ఏర్పాటు చేశారు. సో ఐసీఎస్ని ఏర్పాటు చేసిన తర్వాత దీనికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని పెట్టి దాని ద్వారా అభ్యర్థులని ఈ పోస్ట్కి ఎన్నుకోవాలి అనే విధానం ద్వారా లార్డ్ మెకాలే కమిటీ ఏర్పాటు చేస్తే ఇది కూడా అడుగుతారు. లార్డ్ మెకాలే కమిటీ అని ఉంటుంది. సో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దీన్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి అభ్యర్థులు అంటే సో లార్డ్ మెకాలే రికమెండ్ చేస్తారు. ఏమంటే త్రూ ఓపెన్ కాంపిటీషన్ విధానం ద్వారా దట్ ఈస్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేసుకోవాలని ఈ లార్డ్ మెకాలే కమిటీ సూచనలు చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ ఎగ్జామ్ ఈ 1853 చార్టర్ యాక్ట్ ద్వారా ఐసీఎస్ ఎగ్జామ్ అనేది ఎక్కడ జరుగుతుండేనంటే సో ఇది ఇంగ్లాండ్లో జరుగుతుండేనండి ఎగ్జామ్. ఇక్కడ ఇంగ్లాండ్లో జరుగుతుండే ఎగ్జామ్. ఓకేనా, సో ఇంగ్లాండ్లో జరుగుతుండే. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఆ ఇంగ్లాండ్లో జరుగుతున్న ఎగ్జామ్లో మన భారతీయుల యొక్క పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది. సో భారతీయులను కూడా అలో చేసేవారు కూడా కాదు. సో మరి ఏ చట్టము భారతీయులకు కూడా ఐసీఎస్ ఎగ్జామ్ రాయడానికి అవకాశాన్ని కల్పించిందంటే
త్రూ అది ఏంటిదంటే త్రూ 1861 ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్, త్రూ 1861 ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ అనేది మనకు భారతీయులకు అవకాశాన్ని కల్పిస్తుంది ఐసీఎస్ ఎగ్జామ్ రాయడానికి. సో ఈ ఐసీఎస్ ఎగ్జామ్, ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ అలౌడ్ ఇండియన్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎగ్జామ్ అన్నమాట. ఓకే, టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎగ్జామ్ అన్నమాట. సో అదేవిధంగా సో ఈ 1861 చట్టం కల్పించిన అవకాశాన్ని ఆధారంగా చేసుకొని సో మన సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఓకే, సో ద సత్యేంద్రనాథ్ ఠాగూర్ హీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ to become ICS officer in the year of 1863 అన్నమాట. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1863 ఇతను కూడా ఇంగ్లాండ్కి వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసి ఐసీఎస్ ఆఫీసర్ కావడం జరిగింది. అయితే సో ఈ 1861 భారతీయులకు అవకాశాన్ని కల్పించినప్పటికీ సో భారతీయులు చాలా లిమిటెడ్గానే హైయెస్ట్ చాలా లిమిటెడ్గానే ఉండేది. అండ్ దీంట్లో కూడా కోవనేటెడ్ అన్కోవనేటెడ్ అనే రెండు విధాలు ఉన్నాయి. కోవనేటెడ్ అంటే హై లెవెల్ అన్ని వాళ్ళు తీసుకునే వాళ్ళు, అన్కోవనేటెడ్లో ఇండియన్స్ మాత్రమే ఉండేవాళ్ళు, చాలా తక్కువ లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు. అయితే సో త్రూ లీ, ఇక్కడ లార్డ్ లీ అన్నారు కదా, లార్డ్ లీ కమిషన్ ఏం సిఫారసు చేసిందంటే, లార్డ్ లీ కమిషన్ సిఫారసుల మేరకు సో ఇండియాలో కూడా ఐసీఎస్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి, అదేవిధంగా మోర్ ఇండియన్ పార్టిసిపేషన్ కూడా ఎంకరేజ్ చేయాలి అని ఈ కమిటీ, లార్డ్ లీ కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. అయితే లార్డ్ లీ కమిటీ సిఫారసుల మేరకు సో ఇన్ ద ఇయర్ ఆఫ్ ఓకే లార్డ్ లీ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు ఈ రేషియోలో అంటే 40:40 రేషియోలో 40:20 ఈ రేషియోలో సో అవకాశాన్ని కల్పించారు. అంటే బ్రిటిషర్స్కి సేమ్ ఎంత బ్రిటిషర్ అలౌ చేస్తారో ఎంతమంది అంతే శాతంలో ఇండియన్స్ కూడా అలౌ చేయాలని ఈ కమిటీ సూచించింది. ఓకేనా, సో 40%ని అలౌ చేశారు బ్రిటిషర్స్ని, అట్ ద సేమ్ టైం 40% ఇండియన్స్ కూడా అలౌ చేశారు ఎగ్జామ్ రాయడానికి. అండ్ 20% అయితే ఎవరైతే ప్రొవిన్షియల్ సర్వీసెస్లో ఎవరైతే ఇండియన్స్ ప్రొవిన్షియల్ సర్వీసెస్లో ఉంటారో వాళ్ళని ప్రమోట్ చేయాలి ఐసీఎస్గా. ప్రొవిన్షియల్ సర్వీసెస్లో ఎవరైతే ఇప్పటి హోదా పొంది ఉంటారో వాళ్ళని త్రూ ప్రమోషన్ బేసిస్ అన్నమాట, త్రూ ప్రమోషన్ బేసిస్లో సో ఐసీఎస్కి ప్రమోట్ చేయాలి. ఎంత 20% అని ఈ లీ కమిషన్ మనకు సిఫారసు చేయడం జరిగింది. అయితే ఏ రీఫార్మ్స్ వలన సో ఐసీఎస్ ఎగ్జామ్ని భారతదేశంలో కండక్ట్ చేశారు సైమల్టేనియస్, అక్కడ ఇంగ్లాండ్లో జరుగుతున్న రోజునే ఇక్కడ కూడా సైమల్టేనియస్గా ఎగ్జామ్ నిర్వహించాలని ఎవరు సూచించారంటే సో ఇది కూడా మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ అనమాట. సో మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ ఓకే, సో మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ రీఫార్మ్స్ల వలన సేమ్ మళ్ళీ సో మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ ఓకే, మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ యొక్క రీఫార్మ్స్ వలన మనకు అవకాశం కల్పించింది. సో మాంటేగ్ అంటే ఆ టైంలో ఇతను వైస్రాయ్గా ఉండడం జరుగుతుంది. మాంటేగ్ ఆ టైంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఓకే, సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉండడం జరుగుతుంది. ఆ టైంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉండడం జరుగుతుంది. ఈ చెమ్స్ఫోర్డ్ అనేవాడు సో వైస్రాయ్గా ఉండడం జరిగింది. ఓకేనా, సో వైస్రాయ్గా ఉండడం జరిగింది అన్నమాట. ఓకేనా, సో మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అవకాశం కల్పిస్తే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1921 యాక్చువల్గా ఈ మాంటేగ్-చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919లో వచ్చినప్పటికీ సో దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగిందంటే 1921లో జరుగుతుంది. ఓకేనా, సో 1921లో సో ఐసీఎస్ ఎగ్జామ్ మన ఇండియాలో ఎక్కడ జరిగిందంటే అలహాబాద్లో జరుగుతుందండి. ఓకే, సో అలహాబాద్లో 1922లో మనకు ఈ ఎగ్జామ్ జరగడం జరిగిందనమాట ఇండియాలో. దిస్ ఈజ్ అబౌట్ స్టోరీ. నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ మొఘల్ ఎంపరర్ గివెన్ ట్రేడింగ్ పవర్స్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు. సో ఎవరు? అక్బరా, సుల్తాన్ ఆఫ్ గోల్కొండనా, సుల్తాన్ మొహమ్మద్ సలీమా అండ్ నన్ ఆఫ్ ది ఎబోనా. తూర్పు భారత ఈస్ట్ ఇండియా కంపెనీకి వాణిజ్య అధికారాలను ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బరా, గోల్కొండ సుల్తానా, సుల్తాన్ మహమ్మద్ సలీమా, ఏవి కావా? సో దీని గురించి చూద్దాం. ఓకేనా, రైట్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడిందంటే 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు జరిగింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది అయ్యా అంటే సో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో 1608లో రావడం జరుగుతుంది. ఓకేనా, 1608లో జరుగుతుంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఫస్ట్ సెటిల్మెంట్స్ వాళ్ళకి స్థావరాలను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారంటే 1612, 1613లో ఏర్పాటు జరుగుతుంది. ఎక్కడ అంటే సూరత్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి
1608లో భారతదేశానికి వచ్చినప్పటికీ సో ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రేడింగ్ పవర్స్ వాణిజ్య అధికారులను ఏ మొఘల్ చక్రవర్తి ప్రదానం ఇచ్చారు అంటే సో ద మొఘల్ చక్రవర్తి నేమ్ గోస్ టు జహాంగీర్ అన్నమాట. జహాంగీర్. ఓకే, జహాంగీర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ జహాంగీర్ ఉందా? సో జహాంగీర్ అనేది టైటిల్, అతని ఒరిజినల్ పేరు సో సుల్తాన్ మహమ్మద్ సలీం. సుల్తాన్ మహమ్మద్ సలీం ఇతను అక్బర్ యొక్క కొడుకు అన్నమాట. ఓకే, అక్బర్స్ సన్. ఓకే, అక్బర్స్ సన్ ఎవరు? సుల్తాన్ మహమ్మద్ సలీం. ఓకే, సో ఇతనికి జహంగీర్ అనే టైటిల్ ఇవ్వడం, జహంగీర్ అంటే విశ్వాన్ని గెలిచిన వాడు అనే టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు ఇచ్చారు రైట్స్ అంటే జహంగీర్ ఇవ్వడం జరిగింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఓకే అంబాసిడర్ ఎవరు జహంగీర్ కోర్టుని సందర్శించాడు అని అడిగితే సో విలియం హాకిన్స్. అతను ఎవరంటే విలియం హాకిన్స్. సో విలియం హాకిన్స్ అనేవాడు సో ఆ జహంగీర్ కోర్టుని సందర్శించడం జరిగితే సో జహంగీర్ సో మహమ్మద్ సలీం అతనికి రైట్స్ ఇవ్వడం. సో మహమ్మద్ సలీం సో అక్బర్ ఎంతో నోములోయంగా అతనికి పురడం వల్ల సో అక్బర్ యొక్క స్పిరిచువల్ గురువు అయినటువంటి సూఫీ సైంట్ పేరు తెలుసు కదా. సూఫీ సైంట్ అతని పేరు ఏంటిదంటే సూఫీ సైంట్. ఓకే, సూఫీ సైంట్ ఉంటారు కదా, షేక్ సలీం చిస్తీ అంటాం. అతని పేరు ఏం పేరు అంటే షేక్ సలీం చిస్తీ. ఓకే, షేక్ సలీం చిస్తీ అక్బర్ యొక్క స్పిరిచువల్ సూఫీ గురువు కాబట్టి సో ఇతని పేరు మీదుగా జహంగీర్కి సలీం అనే నామకరణం చేయడం జరుగుతుంది. అది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ సుల్తాన్ ఆఫ్ గోల్కొండ గురించి మాట్లాడితే తర్వాత 1632లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1632 1632లో సో గోల్కొండ సుల్తాన్ అయినటువంటి అబ్దుల్లా కుతుబ్ షా. ఎవరండి? అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, సో అబ్దుల్లా కుతుబ్ షా. ఓకే, అబ్దుల్లా కుతుబ్ షా గోల్డెన్ ఫర్మానా రిలీజ్ చేస్తాడు. ఓకే, గోల్డెన్ ఫర్మాన్. ఓకే, సో విచ్ కింగ్ రిలీజ్ గోల్డెన్ ఫర్మా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1632 ఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే సో అబ్దుల్లా కుతుబ్ షా ఈజ్ ద సుల్తాన్ ఆఫ్ గోల్కొండ. ఇతను గోల్డెన్ ఫర్మానా రిలీజ్ చేస్తాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ అక్బర్ గురించి చూస్తే సో మన్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెడతారు కదా. సో మన్సబ్దారీ విధానం, సిస్టమ్ ఆఫ్ మన్సబ్దార్. ఓకే, సో మన్సబ్దార్ సిస్టమ్ని ఇతను అక్బర్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ అక్బర్ కూడా ఒక కొత్త నూతన మతాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే దిన్ ఈ ఇలాహీ అంటాం. ఓకే, దిన్ ఈ ఇలాహీ. ఓకే, అక్బర్ యొక్క నూతన మతం ప్రవేశపెడతారు కదా, దిన్హి ఇలాహి అనేది ప్రవేశపెడతారు. దీనికన్నా ముందు అక్బర్ మత చర్చలు ఇబాదత్ ఖానా అంటాం కదా, ఇబాదత్ ఖానాలో అక్బర్ ఇబాదత్ ఖానా. ఓకే, ఇబాదత్ ఖానాలో అక్బరు మత చర్చలు జరిపేవాడు. ఓకే, బిఫోర్ మత చర్చలు. సో ఈ దిన్హి ఇలాహిని ప్రకటించే దానికన్నా ముందు అక్బర్ ఇబాదత్ ఖానాలో మత చర్చలు జరిపి సో ఒక నూతన మతాన్ని ప్రవేశపెడతాడు. దాన్ని దిన్ ఈ ఇలాహి అని అంటారు. సో మన్సబ్దారీ విధానాన్ని కూడా ఇది ఒక మన్సబ్దారీ విధానం అనేది ఒక సైనిక సంబంధించింది, మిలిటరీ సిస్టమ్. ఇది ఏంటిదంటే మిలిటరీ సిస్టమ్ అని అర్థం. ఓకే, దట్ ఈస్ రైట్. Next question. Okay, so economy, GST was introduced in India by 124 constitutional amendment. Next 74th constitutional amendment లేదా 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, బోత్ 1 or 2 అంటున్నాడు. సో యాక్చువల్గా ఈ జిఎస్టీ అనేది 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 101. సో అండ్ ఇంకొకటి బిఫోర్ దట్ ఈ 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని ఎప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016. సో యాక్చువల్గా ఈ ఏదైనా మనము అమెండ్మెంట్ చేయాలంటే మనం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలి. సో దీనికి సంబంధించిన బిల్లు ఏంటంటే 122 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లు 2014 సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టి సో దీన్ని అమెండ్మెంట్ చేసి 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో భాగంగా సో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో జిఎస్టీ అనేది డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా అని మిమ్మల్ని అడిగితే ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మీరు చెప్పండి. ఏమని చెప్పాలి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అని పెట్టాలి. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని మీరు చెప్పండి. ఓకేనా, రైట్.
సో అండ్ జిఎస్టీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అని ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఆన్ జూలై 1 2017 అని గుర్తుపెట్టుకోండి. సో జిఎస్టీలో రకాలు మనకు చాలా ఉంటాయి. సిజిఎస్టీ అంటాము, తర్వాత ఎస్జిఎస్టీ అంటాము, తర్వాత ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాము, తర్వాత యూనియన్ టెరిటరీకి సంబంధించిన జిఎస్టీ కూడా ఉంటుంది. ఓకే రైట్, ఇదన్నమాట. సో 124 ఏమో బిల్లు, 124 ఏమో బిల్లు, 101 ఏమో అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. సో బోత్ 1 and 2. సో 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి? 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటిది అని అంటే 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మరి ఏంటిదయ్యా అని ఒకసారి గమనిస్తే, సో 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మనకు దేని గురించి చెప్తుందంటే మున్సిపాలిటీస్ గురించి చెప్తుంది. ఓకే, మున్సిపాలిటీస్ గురించి 74th అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. మరి 73వ అమెండ్మెంట్ యాక్ట్ దేని గురించి చెప్తుందంటే పంచాయత్ గురించి చెప్తుంది. ఓకే, పంచాయత్ గురించి 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్ ఏమో మున్సిపాలిటీస్ గురించి చూస్తుంది. బోత్ 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్ ఎవరి కాలంలో తీసుకొచ్చారంటే మన తెలుగు ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు. ఓకే, దాన్ని 70. ఓకే, సో 74th అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించింది అంటే 12th షెడ్యూల్కి సంబంధించింది. అండ్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ దేనికి సంబంధించింది అంటే షెడ్యూల్ 11కి సంబంధించింది అని అర్థం. ఓకే, నెక్స్ట్. అండ్ వాట్ ఈస్ ద టార్గెట్ ఇయర్ టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం కదా, SDGs, షార్ట్ ఫామ్లో ఏమంటాం SDGs. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి సంవత్సరం ఏమిటి అంటున్నారు? 2070, 2047, 2030 ఏది కాదా అంటున్నాడు. సో దీని గురించి తెలిస్తే, సో ఎజెండా 2030 ప్రకారం, ఎజెండా 2030 ప్రకారం సో దీన్ని ప్రిపేర్ చేస్తారు. సో దీని యొక్క గ్లోబల్గా దీని యొక్క అచీవింగ్ ఏ టార్గెట్ ఇయర్ ఏంటంటే టు అచీవ్ ద ఆల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అవి ఎన్ని ఉంటాయి అంటే 17 ఉంటాయి. ఈ 17 గోల్స్ అచీవ్ చేయడానికి టార్గెట్ ఇయర్ ఏంటిదంటే 2030 అన్నమాట, 2030. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ఎప్పుడు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 2015లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, SDGs, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నమాట. ఓకేనా, ఆ 17 గోల్స్ ఉంటాయి. మీరు 17 గోల్స్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఏ గోల్ ఏంటిది, ఆ గోల్ నెంబర్ ఏంటిది అని కూడా మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు. ప్రీవియస్ క్వశ్చన్లు కూడా వచ్చినాయి కూడా, అలా కూడా చెప్తాను. ఓకే, టార్గెట్ ఇయర్ ఏంటిదంటే 2030. మరి 2070 ఏంటిదంటే 2070 ఈజ్ నథింగ్ బట్ నెట్ జీరో ఏంటిదంటే, సో కార్బన్ ఎమిషన్, ఈ పారిశ్రామిక విధానాల వలన, సో ఈ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ వలన ఏమైందంటే, సో కార్బన్ ఉద్గారాలు తీవ్ర స్థాయిలో చేరుకోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తాయి. కాబట్టి సో నెట్ జీరో ఇప్పటికల్లా అచీవింగ్ నెట్ జీరో టార్గెట్ ఏంటంటే 2070. సో నెట్ జీరో 2070 ఏంటంటే ఎంత కార్బన్ ఉద్గారాలను మనం రిలీజ్ చేసామో అంతే మోతాదులో దాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలను నెట్ జీరో అంటాము. దిస్ విల్ బి అచీవ్డ్ బై 2030. ఓకే, అండ్ 2047 2047 ఏంటంటే మనకు తెలుసు భారతదేశం పెట్టుకున్న లక్ష్యం బడ్జెట్లో భాగంగా వికసిత్ భారత్ అంటాం కదా. వికసిత్ భారత్ యొక్క లక్ష్యం ఏంటంటే 2047. సో వికసిత్ భారత్ దేని మీద ఆధారపడి ఉందంటే జ్ఞాన్ మీద ఆధారపడి ఉంది. ఓకే, జ్ఞాన్ అంటే ఏంటి? గరీబ్, యూత్, అన్నదాత అండ్ నారీ శక్తి. సో బడ్జెట్లో కూడా 2024 బడ్జెట్ జ్ఞాన్నే పేర్కొంటుంది, 2025 బడ్జెట్ కూడా జ్ఞాన్నే పేర్కొంటుంది. సో వీటన్నిటి మీద టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా భారతదేశం అనేది వికసిత్ భారత్ లక్ష్యాన్ని అంటే డెవలప్డ్ నేషన్లోకి వెళ్ళిపోతుంది 2047 కల్లా. ఓకే రైట్. ఓకే, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఇంకో కొంచెం చూద్దాం. ఏమేమి గోల్ ఉంటే మొత్తం 17 గోల్ ఉంటుంది. గోల్ నెంబర్ 1 ఏం చేస్తుందంటే, సో జీరో పావర్టీని చూపిస్తుంది గోల్ నెంబర్ 1. గోల్ నెంబర్ 2 కూడా ఏం చూస్తుందంటే జీరో హంగర్ని చూపిస్తుంది. జీరో హంగర్ గోల్ నెంబర్ 1. ఓకే, అండ్ గోల్ నెంబర్ 3 అంటే హ్యూమన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అన్నమాట. ఓకే, హ్యూమన్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అని చెప్తుంది. అండ్ గోల్ నెంబర్ 4. ఓకే, అండ్ గోల్ నెంబర్ 4, గోల్ నెంబర్ 5, గోల్ నెంబర్ 6, 7 లైక్ దట్ వీ హ్యావ్ అప్ టు గోల్ నెంబర్ 17. అండ్ గోల్ నెంబర్ 4 అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలియజేస్తుంది. అండ్ గోల్ నెంబర్ 5
జెండర్ ఈక్వాలిటీని చూపిస్తుంది, జెండర్ ఈక్వాలిటీ. అండ్ గోల్ నెంబర్ 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ని చూపిస్తుంది, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ని చూపిస్తుంది గోల్ నెంబర్ 10. అండ్ గోల్ నెంబర్ 11 చూస్తే సో సస్టైనబుల్ సిటీస్ అని చూపిస్తుంది, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఓకే, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ గోల్ నెంబర్ 11 చూపిస్తుంది. ఓకేనా, రైట్, సారీ ఫర్ దట్. యా, ఓకే. అండ్ గోల్ నెంబర్ 13 క్లైమేట్ చేంజ్ గురించి చూపిస్తుంది, గోల్ నెంబర్ 13 క్లైమేట్ చేంజ్ గురించి చూపిస్తుంది. గోల్ నెంబర్ 14 వాటర్ బిలో వాటర్, మత్స్యశాఖ గురించి వాటర్ బిలో వాటర్. అండ్ గోల్ నెంబర్ 15 వాటర్ లైఫ్ అండ్ ల్యాండ్ గురించి చూపిస్తుంది. అండ్ గోల్ నెంబర్ 16 మనకి ఏం చూపిస్తుంది అంటే సో జస్టిస్ అండ్ పీస్. ఓకే, పీస్ అండ్ జస్టిస్ని చూపిస్తుంది గోల్ నెంబర్ 16. గోల్ నెంబర్ 17 ఏంటంటే పార్ట్నర్షిప్స్ అన్నమాట. ఓకే, పార్ట్నర్షిప్స్ ఫర్ గ్లోబల్ చేంజ్ అని గోల్ నెంబర్ 17 చూపిస్తుంది. ఇలా గోల్ నెంబర్ 20 టార్గెట్ ఇయర్ 2030 అన్నమాట. ఓకేనా, రైట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్, ఉత్పత్తి కారకాలు కానివి ఏవి అంటున్నాడు. సో ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఏంటిదంటే ఒకటి ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఏంటిది, ల్యాండ్ లేబరు క్యాపిటల్, ల్యాండ్ లేబరు క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. ఓకే, ల్యాండ్ లేబరు క్యాపిటల్ ఎంటర్ప్రీనర్షిప్, దట్ ఈస్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ డిమాండ్ సప్లై అనేది ప్రొడక్షన్ ఫ్యాక్టర్ కాదు. ఓకే, డిమాండ్ సప్లై అనేది ప్రొడక్షన్ ఫ్యాక్టర్ కాదు. ఓకేనా, ఉత్పత్తికారకం ఇవి ఉంటేనే లాస్ట్కి మనకు కన్జ్యూమర్ గుడ్ అంటాం, ఫినిష్డ్ గుడ్ అనేది తయారవుతుంది. ఫినిష్డ్ గుడ్ విచ్ ఈస్ రెడీ టు కన్జ్యూమ్ అనేది తయారవుతుంది. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ సో హూ ఇంప్లిమెంటెడ్ రోలింగ్ ప్లాన్స్ అన్నారు. ఇందిరాగాంధీ, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ అంటున్నారు. సో తెలిస్తే కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో రోలింగ్ ప్లాన్ని ఎవరు ఏ కాలంలో ఇంట్రడ్యూస్ చేశారంటే సో రోలింగ్ ప్లాన్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1978 to 1980. సో ఆ కాలంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే సో మొరార్జీ జనతా గవర్నమెంట్ వచ్చింది కదా, సో ఆ టైంలో మొరార్జీ దేశాయి వీళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. అదే ఈ రోలింగ్ ప్లాన్లో భాగంగానే ఏవైతే 1978-1980లో దీన్ని అమలు చేశారో ఈ రోలింగ్ ప్లాన్లో భాగంగానే సో రోలింగ్ ప్లాన్ అంటే తెలుగులో ఏమంటాం, నిరంతర ప్రణాళిక అంటాం కదా, సో నిరంతర ప్రణాళిక యాక్చువల్లీ ప్లానింగ్ అనేది మనం ఒక 5 yearsకి పెట్టుకుంటాం పంచవర్ష ప్రణాళికలో భాగంగా. ఆ 5 yearsలో ఆ ప్లాన్ అనేది సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ రోలింగ్ ప్లానింగ్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సో మధ్యలో ఏమైనా అవకతవకలు ఏర్పడినా దాన్ని మనం ప్లాన్ చేంజ్ చేసి బడ్జెట్ అలొకేషన్ని తగ్గించచ్చా పెంచచ్చా అనేది దానిలో ఈ రోలింగ్ ప్లాన్లో అడ్వాంటేజ్ అలా ఉంటుంది. అయితే ఈ రోలింగ్ ప్లాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన వారు ఏ దేశస్తులు అంటే స్వీడన్. అతని పేరు ఏం పేరు అంటే గన్నార్ మర్తన్ అని ఉంటుంది. గన్నార్ మర్తన్ అనే వ్యక్తి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ మొరార్జీ దేశాయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో సో ప్రైమ్ మినిస్టర్కి ఎవరు సూచించారు అంటే ఈ రోలింగ్ ప్లాన్స్ నిరంతర ప్లాన్స్ ఎవరంటే లాగ్డావాలా అంటాం కదా, ప్రొఫెసర్ లాగ్డావాలా. ఓకే, సో ప్రొఫెసర్ లాగ్డావాలా ఈ ప్లాన్ని సజెస్ట్ చేయడం జరిగింది. సో ప్లాన్ని మనం ఫాలో అయ్యాము. ఇదే రోలింగ్ ప్లాన్లో భాగంగా 1978లో సో మనము సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం అంటాం కదా, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IRDP ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇదే రోలింగ్ ప్లాన్లో భాగంగా 1978లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కమిటీస్ ఓకే జిల్లా పారిశ్రామిక కేంద్రాలను కూడా ఈ ప్లాన్లో భాగంగా తీసుకురావడం జరిగిందన్నమాట. ఓకేనా, సో అదేవిధంగా మరి యాన్యువల్ ప్లాన్స్ అంటాం కదా, అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1966 నుంచి 1969 మధ్య కాలంలో యాన్యువల్ ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో యాన్యువల్ ప్లాన్స్ అంటే ఏంటంటే యాన్యువల్ ప్లాన్ ఇంకో విధంగా కూడా ఏమని అంటారంటే ప్లాన్ హాలిడే, బట్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ప్లాన్ హాలిడే. అది ఓన్లీ పంచవర్ష ప్రణాళికలకు మాత్రమే ప్లాన్ హాలిడే, ప్లాన్ విరామం, బట్ ప్లాన్స్కి మాత్రం కాదు. సో ఆ స్థానంలో మనకు యాన్యువల్ ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యాన్యువల్ ప్లాన్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందంటే కరువు రీత్యా, యుద్ధాల రీత్యా, ఇన్ఫ్లేషన్ రీత్యా
వచ్చిన పరిణామాలని దాన్ని ఓవర్కమ్ చేయడానికి, దాని నుంచి బయటికి రావడానికి యాన్యువల్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1966 అండ్ 69 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. యా, సో దిస్ ఈస్ అబౌట్ ఇదండి. సో మనకు ఫస్ట్ ఇయర్ ప్లాన్ ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారంటే 1951